అదే మీరు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వాడు ఎంత డబ్బులు కట్టమంటే అంత డబ్బులు చచ్చినట్టు కడతారు, మాట్లాడరు, వీకే అనరు. మా అలాంటి హాస్పిటల్కి వస్తే ఇంత డబ్బులో, అంత డబ్బులు, మరి నీకు అంతలా ఆపరేషన్ చేస్తున్నాం. ఆ ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు, అక్కడ ఏం చెప్పక్కర్లా. పోయి కట్టుపో, ఎంత 50,000 కట్టుపో, కట్టేస్తాడు. ఎక్కువ ఛార్జ్ చేస్తే పెద్ద డాక్టర్ అని, మాట్లాడకుండా తప్పించుకొని తిరిగితే పెద్ద డాక్టర్ అని, పేషెంట్లు కనపడకుండా లోపల దాక్కుని బయట మనిషిని కాపలా పెడితే పెద్ద డాక్టర్ అని, అట్లాంటి ఫీలింగ్స్ వచ్చినాయి. ఇప్పుడు పొడవైన ప్రిస్క్రిప్షన్ రాస్తే పెద్ద డాక్టర్ అని, ఎవడికి అర్థం కాని మందు రాస్తే పెద్ద డాక్టర్ అని, ఊరంతా తిరిగినా దొరకని మందు రాస్తే పెద్ద డాక్టర్ అని, పెద్ద ఇంత పొడుగు పరీక్షలు చేస్తే పెద్ద డాక్టర్ అని, అవి టైప్ చేస్తే కంప్యూటర్లో అది పెద్ద డాక్టర్ అని. ఆ టైప్ రాషన్ చేసిన కూడా చూసేది మళ్ళీ మనిషే, ఆడికి చదువు లేకపోతే సంకనాగుతుంది. ఆ చూసేటోడికి చదువు రాదనుకో, వాడు కంప్యూటర్లో టైప్ చేస్తే ఏమైంది, దేంతో టైప్ చేస్తే ఏమైంది. ఇట్లాంటి ఫీలింగ్స్ ఈ సమాజంలో వచ్చినాయి. హూ ఈజ్ ద గ్రేట్ డాక్టర్ అంటే, ప్లీజ్ రిమెంబర్, హూ డస్ ద సైంటిఫిక్ వైద్యం చేసేటోడు గొప్ప డాక్టర్. పేషెంట్లతో మంచిగా ఉండేవాడు, తన మనుషుల్లాగా, తన తమ్ముళ్ళు అన్నల్లాగా, తన పిల్లల్లాగా చూసుకునే ఆర్ద్రత, ఆ ఎంపతి కలిగినోడు పెద్ద డాక్టర్. నీ ఆర్థిక పరిస్థితిని గమనించి నిన్ను ఛార్జ్ చేసేటోడు పెద్ద డాక్టర్. 3 క్యారెక్టర్స్ ఉండాలి పెద్ద డాక్టర్కి. సైంటిఫిక్ వైద్యం ఉండాలి, ఆర్ద్రత ఎంపతి ఉండాలి. వీడు మనిషి, నాలాంటి మనిషి, పాపం బాధల్లో వచ్చాడు అనే ఎంపతి ఉండాలి. ఆర్థిక పరిస్థితి గమనించి నీ ఛార్జీలు ఉండాలి. నువ్వు అందరికీ ఛార్జ్ చేయకపోయినా నువ్వు బతకగలవు. నా దగ్గరికి ఇప్పుడు వచ్చే పేషెంట్లు 50%